శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 21 కుంభరాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత ఒక వ్యక్తి వల్ల జరిగేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి 100% ఒక కారణంగా రాత్రి 7 గంటల తర్వాత జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత ఏ వ్యక్తి కారణంగా అయితే ఏ విధమైన గోచర ఫలితాలు ఎలా కనిపిస్తున్నాయో, ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారు అధికమైనటువంటి మొండితనం, ఆవేశం, కోపంతో ఉంటూ ఉంటారు. ఈ రాశి వారి నిర్ణయాలు కొన్ని రకాలైన సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. 12 రాశుల్లోకెల్లా ఈ రాశి వారు అధికమైన ఓర్పు, సహనం కలిగిన వ్యక్తులు. ఈ రాశిలో జన్మించడం అదృష్టమని చెప్పుకోవాలి. అన్ని శుభాలకు కారకుడైన శని భగవానుడు ఈ యొక్క రాశికి అధిపతిగా ఉండడం చేత శుభాలకు అశుభాలకు సంబంధించి కర్మ ఫలాలను అనుభవించవలసి వస్తుంది ఈ యొక్క రాశివారు. ఈ యొక్క రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారికి మంచితనం ఎక్కువగా ఉంటుంది. దానగుణం, సహాయం చేసే వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారికి ఆపద అంటే సహాయపడడానికి ముందుంటారు. ఈ రాశి వారు సమస్యలను కొన్నిసార్లు కొని తెచ్చుకుంటారు. మాటల ద్వారా, చేతల ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను తెచ్చుకుంటారు. ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వారు చుట్టూ ఉండి వీరిని నమ్మబలికి వీరి యొక్క మేలు కోరే వ్యక్తుల్లాగా నటిస్తూ ఉంటారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇక రాత్రి 7 గంటల తర్వాత ఏం జరుగుతుందంటే గనక నూతనంగా పరిచయమైనటువంటి ఒక స్నేహం ఏదైతే ఉందో వారు మీ యొక్క పాత స్నేహాలను, బంధాలను విడదీయాలని చెప్పి చూస్తూ ఉంటారు. వారి మాటలు మీరు పొరపాటును కూడా నమ్మకండి. ఎందుకంటే కనుక వారు మీతో మంచిగా ఉన్నట్టుగానే ఉంటూ మీ యొక్క పర్సనల్ విషయాలను తెలుసుకొని, మీ యొక్క మనసులోని ఉద్దేశాలను, ఆలోచనలు తెలుసుకొని మీరు లేని సమయంలో మీ చుట్టూ అసత్య ప్రచారాలను చేయడం, మీ యొక్క పాత స్నేహాలను మీ నుండి దూరం చేయడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులను మీరు దూరం పెడితే కనుక మేలుకరమైన ఫలితాలను చూస్తారు. వారి మాటలను నమ్మి మీరు ముందుకు వెళ్లి మీ యొక్క పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టుకుంటే కనుక, వారితో వివాదాలకు దిగితే కనుక మీరు నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఈ యొక్క రాశివారు ప్రత్యక్షమైనటువంటి దానిలో ఎవరో ఏదో చెప్పాలని చెప్పి మీరు ఇంకేదో అనుకుంటూ ఉంటారు. కానీ మీ మంచి కోరేవారెవరో, మిమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు ఎవరో, అలాగే మిమ్మల్ని నష్టపోయే విధంగా చేసేవారెవరో మీరు గుర్తిస్తే కనుక మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చక్కటి శుభ ఫలితాలను పొందుకునేటటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క స్నేహము, మద్దతు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన పనుల కోసం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆల్కహాల్ని సేవించి వాహనాన్ని నడపకండి. ఇది మీకు ప్రమాదకరంగా గోచరిస్తుంది. ఈ రాశి వారు కుటుంబ సభ్యుల యొక్క, స్నేహితుల యొక్క మద్దతుతో గొప్ప గొప్ప కార్యాలను చేసేటటువంటి మంచి గ్రహస్థితి రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక ఈ రాశి వారు శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకోవచ్చు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.